హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ రేడియో తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది పంట పొలం అండి. ఇది వరి నారుమడి. ఇప్పుడు ట్రాక్టర్ అనేది వచ్చింది దమ్ము పట్టడానికి. నీరు ఈ మళ్ళలోంచి మళ్ళీ తీస్తున్నాను. అంటే ఇది మరి నల్లరేగ నేల, మంచి సారవంతమైన నేల అనమాట. ఇక్కడ ఎర్త్వామ్స్ అయితే ఉన్నాయి. ఎర్త్వామ్స్ ఉన్న దగ్గర పంటలు చాలా బాగా పండుతాయండి. మీకు ఇక్కడ కాలువ తవ్వుతేనే 7-8 ఎర్త్వామ్స్ అనేవి కనిపించాయి. మీకు చూపిస్తాను చూడండి. మీరు ఈ మట్టిలో చూడండి కనిపిస్తాయి. ఇప్పుడు నేను తవ్వితే చాలా అయితే లోపలికి వెళ్ళిపోయినాయి, కొన్ని అయితే బయట ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఈ మట్టితో పాటు వచ్చినాయి అనమాట. ఈ ఎర్రగా ఉన్నాయి కదా, చాలా పొడవు అయితే ఉన్నాయి, బలంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయండి. పీలగా కాకుండా చాలా బాగున్నాయి. ఇవి వచ్చి మట్టిలో ఉండడం వల్ల నేల సారం అనేది బాగా పెరుగుతుంది. నేల గుల్లపరుస్తాయండి, ఎందుకంటే ఎక్కువ కణాలు చేస్తాయి, నేలను బాగా లూజుగా ఉంచుతాయి. అలాంటి లూజుగా ఉంచడం వల్ల మనం వేసిన పంటకి ఆక్సిజన్ అనేది అందుతుంది. వేర్లకి గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా వేర్లు మొక్కలు తీసుకుంటాయి. చూసారు కదా, మట్టి కూడా చాలా లూజ్గా ఉందండి. ఇప్పుడు చాలా ఉండి ఇక్కడ ఎలా తలకాయలు బయటకెట్టి ఉండి, సగం బయటకెట్టి ఉండి నన్ను చూసి లోపల పెట్టేసాయి అనమాట. ఇక్కడ చూడండి సాయిల్ ఎంత లూజ్గా ఉందో. ఇలాగ పౌడర్లా చేస్తాయి అనమాట. లూజ్గాన గొలికి బాగా వదులుగా చేసేస్తాయి అనమాట. చేసేయడం వల్ల మనం ఏ మొక్క వేసినా వేర్లు బాగా తన్నుతాయి, వేర్లు బాగా ఎదుగుతాయి అనమాట. మీరు మీ ఇంటి దగ్గర ఉన్న పెరట్లో కానీ లేదంటే వ్యవసాయ భూమిలో కానీ ఏదైనా మట్టి పని చేసేటప్పుడు, ఏదైనా మొక్క వేయడానికి ఇలాగ గొయ్యలు తీసినప్పుడు కూడా మీకు ఎర్త్వామ్స్ కనిపిస్తే వాటిని చంపకండి. ఎందుకంటే మన నేలకు బాగా మేలు చేస్తాయి అనమాట. వాటిని ఎక్కువగా వృద్ధి చేసుకుంటే మన పంటలు బాగా పండుతాయి. ఈ ఉండే దగ్గర ఏ పంట వేసినా సరే చాలా బాగా పండుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.